హాయ్ అండి. ఈ పొద్దున్నే నాన్ వెజ్ వీడియో పెడుతుందనేసి అయితే అనుకోకండి. ఇది ఎప్పుడో షూట్ చేసిన వీడియో. వీడియోలో వచ్చేపాటికి తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే వండాను. నేను నార్మల్‌గా బగారా రైస్ అంటే పులావ్ అని వండుతాం మేము బెంగాల్‌లో. కానీ కొంచెం స్పెషల్‌గా వీడియోస్ చూసాననమాట. చాలా టెంప్టింగ్ చేస్తున్నాయి బగారా రైస్, చికెన్ కర్రీ అనుకోని. ఇంకా బెంగాల్‌లో మేము వచ్చేపాటికి చికెన్‌లో ఆలు ఏసి అయితే వండుతుంటాము. అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా వండాననమాట. ఇంకా ప్రాసెస్ మీకు వీడియోలో చూస్తే అర్థమైపోయిద్ది. సింపుల్‌గా ఉంది. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందసల. ఇంకా ప్రాసెస్ చెప్పాలంటే కొంచెం ఆయిల్‌లో గరం మసాలా వేసేసి, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని, మిరపకాయలు అవి కొంచెం వేగిన తర్వాత మనం చికెన్‌లో ఉప్పు, పసుపు, కొంచెం కారం, నెక్స్ట్ వచ్చేపాటికి అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఫ్రిడ్జ్‌లో ఉంచిన తర్వాత దాన్ని వేసేసుకొని నీళ్ళు బాగా వచ్చేసిన తర్వాత కొంచెం అల్లం తెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత టమాటాలు వేసేసి బాగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం హాట్ వాటర్ వేసేసి పైనుంచి కొంచెం గరం మసాలా, కసూరి మేతి ఇంకా కొబ్బరి పొడి వేసాననమాట. అది వేయడం అయితే ఇంకా డిఫరెంట్‌గా టేస్ట్ చాలా బాగుంది. మేము ఎప్పుడైతే అలా కొబ్బరి వేయము. ఇంకా దాంట్లోకైతే బగారా రైస్ అయితే చేశాను. బగారా రైస్ అయితే చాలా సింపుల్‌గా చేశాను. కానీ టేస్ట్ మాత్రం చికెన్ కర్రీతోనే సూపర్ ఉంది. ఎవరికైనా వీడియో బగారా రైస్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై.